Audio Jungle. కార్మికుల మీద తనకుండే అవాజ్యమైన ప్రేమతో ముఖ్యంగా కార్మికులు తెలంగాణ ఉద్యమంలో టీఎంయూ రూపంలో అశ్వత్థామ రెడ్డి గారు కానీ థామస్ కానీ ఇంకా వారు తిరుపతి గారు కానీ ఇంకా వారి బృందం మొత్తం భీమరెడ్డి గారు కానీ ఇంకా ఇతర బృందం మొత్తం కూడా వారు ఏ రకంగానైతే వేలాది మంది కార్మికుల నానాడు ఉద్యమంలో ముందుండి నడిపించారో అవన్నీ కూడా వారి మనసులో ఇంకా కూడా ఆ స్మృతులు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు కొంత ప్రభుత్వం వైపు నుంచి మాకు ఆదేశాలు ఇచ్చి 7 మంత్రులని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సహా 7 మంత్రులను గడిచిన 4 రోజులుగా ఆర్టీసీ కార్మికుల పట్ల వారు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పట్ల కూలంకషంగా వారితో చర్చించి ఒక మంచి అవగాహనతో ఒక మంచి ఆలోచనతో అంటే ఈ ఇంటరిమ్ రిలీఫ్ కేవలం వారికి ఇప్పటికిప్పుడు ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో కూడా వారికి ఇచ్చే ఫిట్మెంట్లో కూడా న్యాయం చేస్తానని ఒక హామీ ఇవ్వడం దాంతోపాటు భవిష్యత్తులో కొన్ని సంస్కరణలకు కార్మికులు కూడా వెన్నుదన్నుగా ఉండాలి భవిష్యత్తులో ఈ సంస్థను కాపాడుకోవాలి అనే ఒక ఆలోచనను కూడా ముఖ్యమంత్రి గారు వారికి చెప్పడం వారు కూడా దానికి అంగీకరించడం చాలా సంతోషం. అల్టిమేట్గా ఆర్టీసీ బాగుపడితే ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన దాదాపుగా రోజుకి 94 లక్షల మంది ప్రయాణం చేసే ఆర్టీసీ బాగుపడితే రాష్ట్ర ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు వారి నిర్ణయం తీసుకున్నారు. మరి దీనికి సహకరించిన కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా వారి సంఘానికి అంటే రాష్ట్రంలో కీలక మంత్రిగా ఉంటూ అటు టీఎంయూకి కూడా గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు గారు కూడా మరి ఈ కార్యక్రమం మొత్తంలో కూడా వారు ద్విపాత్రాభినయం చేసినారు. ఇటు మంత్రిగా అటు ఆ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ద్విపాత్రాభినయం చేసి మరి మొత్తానికి ఈరోజు ఈ చర్చలన్నింటినీ కూడా ఒక కొలికి తీసుకొచ్చి సుఖాంతం చేసినందుకు ముఖ్యంగా కార్మిక నాయకులందరికీ కూడా ఆర్టీసీలోని టీఎంయూ సంఘం మొత్తానికి రికగ్నైజ్డ్ యూనియన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.